ఒకప్పుడు చంద్రుడిపై అడుగు పెడదామంటే మనిషికి అది కలలా అనిపించింది. కానీ ఇప్పుడేమైందంటే మనిషి అక్కడ తినడం, తాగడం, అక్కడే ఉండిపోవడం మొదలుపెట్టాడు. కానీ అక్కడే మిగిలిపోయింది మరో మానవ సమస్య, విసర్జన సమస్య. ఒకప్పుడు చంద్రుడిపై అడుగుపెట్టిన మనిషి ఇప్పుడు అక్కడ శౌచాలయం ఎలా చేసుకోవాలి అన్న దానిపై పోటీలు పెడుతున్నాడు. నాసా ఒక్కటే చెప్పింది, చంద్రుడిపై మానవ వ్యర్థాలను ఎలా శుభ్రపరచాలి, పరిష్కారం చెప్పి మేము నీకు 25 కోట్లు ఇస్తామని. వినడానికి నవ్వు వచ్చేదే కానీ ఇది మన భవిష్యత్తులో సంబంధం ఉంది. కానీ అసలు మనం ఈ స్థితికి ఎలా వచ్చాం? చంద్రుడిపై ఇప్పటి వరకు ఎంత మానవ వ్యర్థం పడింది? ఎందుకు అది ప్రమాదకరం? ఎందుకే నాసా లాంటి అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు ఇప్పుడు దీన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంటున్నాయో తెలుసా? ఇదంతా ఏం చెప్తుందంటే మన భవిష్యత్తు చంద్రునిపై నివాసం అనే దిశగా నడుస్తుందని స్పష్టం. కానీ ఆ నివాసానికి ముందు పరిష్కరించుకోవాల్సిన సమస్య మనిషి శరీరంలోనే ఉంది. అచ్చం భూమిపై ఉన్న సమస్యలే చంద్రుడిపైన వస్తున్నాయి. ఇక అసలైన కథలోకి వచ్చేద్దాం. నాసా అసలు ఏం చెప్పింది, ఎలాంటి సాంకేతిక పరిష్కారాలను కోరుకుంటుంది, 25 కోట్ల బహుమతి ఎవరికి కావచ్చో అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. చంద్రుడు మానవాళి ఆంక్షలకు చిహ్నం, అంతరిక్ష పరిశోధనలకు కేంద్రం. దాదాపు అర్ధ శతాబ్దం నుంచి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చందమామ రహస్యాలను కనుగొనేందుకు వ్యోమగాములను పంపుతుంది. అయితే ఈ పరిశోధనలు ఊహించని సమస్యను తెచ్చిపెట్టాయి. చంద్రుడిపై కుప్పలుగా పేరుకుపోయిన మానవ వ్యర్థాలు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నాసా వినూత్న ఆఫర్ ప్రకటించింది. వ్యర్థాలను తొలగించే లేదా రీసైక్లింగ్ చేసే ఐడియాను సూచిస్తే $3 మిలియన్ అంటే సుమారు 25 కోట్లు బహుమతిగా ఇస్తారని తెలిపింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడే ఉంది అసలు మిస్టరీ. అసలు సమస్య ఎలా మొదలైంది? 1969 నుండి 1972 వరకు నాసా అపోలో మిషన్ ద్వారా చంద్రుడిపై 6 విజయవంతమైన ల్యాండింగ్లు నిర్వహించింది. ఈ మిషన్ లో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం నుండి రాళ్లు, నమూనాలను సేకరించి భూమికి తీసుకొచ్చారు. అయితే లోనార్ మాడ్యూల్లో స్థలం పరిమితం కావడంతో వ్యోమగాములు అవసరమైన వస్తువులను చంద్రుడిపై వదిలేసి వచ్చారు. వీటిలో మానవ వ్యర్థాలు, మలమూత్రం వంటివి కూడా ఉన్నాయి. ఆహార ప్యాకెట్లు, పాత సాధనలు మరియు ఇతర వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. నాసా తాజా అంచనాల ప్రకారం సుమారు 96 సంచుల వ్యర్థాలు చంద్రుడిపై ఉపరితలంపై చల్లాచెదురుగా ఉన్నాయి. నాసా యొక్క వినూత్న ఆహ్వానం ఇక్కడి నుంచే మొదలైంది. ఈ వ్యర్థాల సమస్యలను పరిష్కరించేందుకు నాసా లోనార్ సైకిల్ ఛాలెంజ్ పేరిట ప్రత్యేక పోటీని ప్రకటించింది. ఈ ఛాలెంజ్ లో పాల్గొనేవారు చంద్రుడిపైన వ్యర్థాలను తొలగించే లేదా వాటిని నీరు, శక్తి, ఎరువు వంటి ఉపయోగకరమైన వనరులుగా మార్చే ఆలోచనలు సమర్పించాలి. గెలిచిన ఐడియాలకు $3 మిలియన్ బహుమతిని అందజేస్తామని నాసా ప్రకటించింది. ఇక్కడే సవాల్. కేవలం చంద్రుడిపైన వ్యర్థాలను శుభ్రం చేయడమే కాక భవిష్యత్ అంతరిక్ష మిషన్లో స్థిరమైన జీవన విధానాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నాసా భావిస్తుంది. అసలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఈ సమస్య అంత ముఖ్యం? చంద్రుడిపై వ్యర్థాలు కేవలం శుభ్రత సమస్య మాత్రమే కాదు, ఇది పర్యావరణ శాస్త్రీయ దృక్కోణంలో కూడా కీలకమైన అంశం. వ్యర్థాలు చంద్రుడి సహజతను దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా భవిష్యత్తులో చంద్రునిపై స్థాయిలను నిర్మించాలని నాసా యొక్క ఆర్టెమిస్ ప్రోగ్రాం లక్ష్యంతో అదనంగా ఈ వ్యర్థాలు చంద్రుడి ఉపరితలంపై సూక్ష్మజీవులను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని చెప్తుంది. ఇది భవిష్యత్ శాస్త్రీయ పరిశోధనను ప్రభావితం చేయవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా నాసా చంద్రుడిని స్థిరమైన అంతరిక్ష పరిశోధన కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఏమేమి సవాలు ఎదురవుతాయంటే అంతరిక్షంలో వ్యర్థ నిర్వహణ అనేది సంక్షిప్తమైన సవాల్. భూమిపై లాగానే వ్యర్థాలను సులభంగా తొలగించడం లేదా రీసైక్లింగ్ చేయడం అంతరిక్షంలో అంత సాధ్యం కాదు. వ్యోమగాములు తమ వ్యర్థాలను రీసైక్లింగ్ ద్వారా నీరు, ఆక్సిజన్ వంటి వనరులుగా మార్చుకుంటారు. కానీ చంద్రుడిపై ఈ వ్యవస్థలను ఇంకా అభివృద్ధి చేయలేదు. అపోలో మిషన్ సమయంలో స్థల పరిమితి కారణంగా వ్యర్థాలను చిన్న సంచుల్లో ప్యాక్ చేసి చంద్రుడిపై వదిలేశారు. ఇప్పుడు ఆ వ్యర్థాలను తిరిగి భూమికి తీసుకురావడం లేదా అక్కడే రీసైక్లింగ్ చేయడం సాంకేతిక సవాల్తో కూడుకున్న పని. ఈ ఛాలెంజ్ ఎవరు స్వీకరించవచ్చు? నాసా ఈ ఛాలెంజ్ ను ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెరిచింది. విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు లేదా సాధారణ పౌరులు ఎవరైనా తమ ఆలోచనలను సమర్పించవచ్చు. ఈ పోటీలో గెలిచిన ఐడియాలు నాసా యొక్క భవిష్యత్ మిషన్ లో అమలు చేయబడే అవకాశం ఉంది. ఇది కేవలం ఆర్థిక బహుమతి గురించి మాత్రమే కాదు, మానవాళి యొక్క అంతరిక్ష పరిశోధనలో భాగం కావడానికి ఒక అరుదైన అవకాశం. ఛాలెంజ్ కోసం నాసా అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ చూడాల్సిన ఆసక్తికరమైన వాస్తవాలు ఏంటంటే వ్యర్థాల మొత్తం అపోలో మిషన్ సమయంలో సుమారు 96 సంచుల మానవ వ్యర్థాలు చంద్రుడిపై వదిలివేయబడ్డాయి. వీటితో పాటు 800కు పైగా ఇతర వస్తువులు, కెమెరాలు, సాధనాలు, బూట్లు కూడా ఉన్నాయి. సూక్ష్మజీవుల ప్రమాదం. మానవ వ్యర్థాలు చంద్రుడిపై ఉండటం వల్ల సూక్ష్మజీవులు వ్యాప్తి చేసే అవకాశం ఉంది. ఇది శాస్త్రీయ పరిశోధనలకు కలుషితం చేయవచ్చు. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే చారిత్రక విలువలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ వ్యర్థాలు కొంతమంది శాస్త్రవేత్తల దృష్టిలో చారిత్రక ఆనవాలుగా పరిష్కరించబడుతున్నాయి. ఎందుకంటే అవి మానవుల చంద్రయాత్రకు సాక్ష్యంగా నిలుస్తాయి. చంద్రుడిపై మానవ వ్యర్థాల సమస్య మీద ఒక విచిత్రమైనదైనా ఇక్కడే ఉంది అసలైన సవాల్. నాసా యొక్క లోనార్ సైకిల్ ఛాలెంజ్ ఈ సమస్యను పరిష్కరించడమే కాక అంతరిక్ష కేంద్రంలో స్థిరమైన జీవనానికి మార్గం సుమయం చేస్తుంది. 25 కోట్ల బహుమతి ఆఫర్ ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కర్తలను ఆకర్షిస్తుంది. ఈ ఛాలెంజ్ ద్వారా వచ్చే ఐడియాలు చంద్రుడిని మరింత శుభ్రంగా, స్థిరంగా మార్చవచ్చు అన్న విషయం అయితే మనకు క్లుప్తంగా తెలుస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.